తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో రైతులకు శుభవార్త చెప్పింది. బోనస్లు ఈ సీజన్ నుంచే ఇవ్వనున్నట్టు ప్రకటించారు. ఖరీఫ్ ధాన్య సేకరణ ఏర్పాటుపై పౌర సరఫరా శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ ఉన్నతాధికారులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి అన్ని జిల్లాలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. సందర్భంగా ధాన్య సేకరణకు సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక సూచనలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ధాన్య కొనుగోలు ప్రక్రియపై ఎట్లాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా సాగే విధంగా సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులకు ఆదేశించారు. రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఈ సీజన్ నుంచి సన్నలకు కనీస మద్దతు ధరకు క్వింటాకు 500 రూపాయల బోనస్ చెల్లిస్తున్నట్టు స్పష్టం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 7,000 కొనుగోలు కేంద్రాలు ఉండగా అవసరమైతే కొన్ని చోట్ల అదనపు కేంద్రాలు కేటాయించాలని కలెక్టర్లకు తెలియజేశారు. ప్రస్తుతం సీజన్లో 66.73 లక్షల ఎకరాలు వరి సాగు చేయగా రికార్డు స్థాయిలో 140 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చిందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. సన్న వడ్లకు బోనస్ ఇదే మొదటిసారి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఎట్లాంటి పొరపాట్లు తప్పులు జరగకుండా కలెక్టర్లకి బాధ్యత తీసుకోవాలని, ప్రతి కేంద్రానికి ఒక నెంబర్ను కేటాయించి ఆ కేంద్రం నుంచి కొనుగోలు చేసే వడ్ల సంచులపై ఆ నెంబర్ని తప్పకుండా వెయ్యాలి. తాలు, తరుగు, తేమ పేర్లతో మోసం చేసేవారిని ఉపేక్షించరాదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. వ్యవసాయ శాఖ అధికారులు కూడా ధాన్య సేకరణ ప్రక్రియలో పాల్గొవాలని, కొనుగోలు కేంద్రాల్లో గోనె సంచులు, టార్పన్లు, ప్యాడీ క్లీనర్లు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేయాలని, సమస్యలు పరిష్కరించడానికి పౌర సరఫరా శాఖ విభాగంలో 24/7 కాల్ సెంటర్లను ఏర్పాటు చేయాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇటువంటి సమాచారం కోసం మీకు మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి. ఇటువంటి సమాచారం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.